హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సంస్థాగత నిర్మాణం, కార్పొరేషన్ చైర్మన్ ఆశావాహులకు లిస్ట్ ఫైనల్ చేసింది అధిష్టానం. భేటీలో దీనిపై చర్చించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ వారంలో కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపై క్లారిటీ రానుంది. దివంగత బీసీ నేతలు ముఖేష్ గౌడ్, శివశంకర్ విగ్రహాల ఏర్పాటుపైన సీఎంతో పీసీసీ చీఫ్ ఇన్ఛార్జ్ చర్చించే అవకాశం ఉంది. రైట్, సీఎంతో మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్ భేటీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? క్రితమే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇద్దరు కూడా సీఎం నివాసంలో భేటీ అయ్యారు. భేటీ కొనసాగుతుంది. భేటీ తర్వాత పార్టీ ఆశావాహులకు ఎవరైతే పదవుల కోసం ఆశతో ఎదురు చూస్తున్నారో వాళ్ళకి వారం లోపు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఒక్కో సెగ్మెంట్కి ఇద్దరు చొప్పున దాదాపు 240 డైరెక్టర్ పోస్టులను కేటాయించాలని చెప్పి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి 10 జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్ఛార్జులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డీసీసీకి సంబంధించినటువంటి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరితో కూడా నిన్న దాదాపు ఉదయం 10 గంటల నుంచి 7 గంటల ప్రాంతం వరకు కూడా మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ముఖ్య నేతలతో మాట్లాడారు. వాళ్ళ కన్సిడరేషన్ తీసుకున్నారు. ఏ నియోజకవర్గం నుంచి ఎవరి పేర్లను ప్రతిపాదించారని చెప్పి వాళ్ళ పేర్లను తీసుకోవడం జరిగింది. అంతకంటే ముందే పీసీసీతో పాటు మీనాక్షి నటరాజన్ నుంచి క్లియర్ కట్గా ఆదేశాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి డైరెక్టర్లకు గాను ఇద్దరు పేర్లను ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని స్పష్టం చేయడంతో నిన్న వచ్చినటువంటి సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఆయా పేర్లను తీసుకొచ్చి నివేదికలు అన్నింటినీ కూడా మీనాక్షికి, పీసీసీ మహేష్ గౌడ్కి అందజేశారు. ఆ తర్వాత ఇద్దరు మీట్ అయిన తర్వాత, భేటీ అయిన తర్వాత ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కొద్దిసేపటి క్రితమే దాదాపు 15 నిమిషాల నుంచి భేటీ కొనసాగుతుంది. ఈ భేటీలో చాలా అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే 31 తారీఖు రోజు పాదయాత్ర షురూ చేయబోతున్నారు మీనాక్షి నటరాజన్. ఆ పాదయాత్రకు సంబంధించినటువంటి సమయంలోనే ఢిల్లీలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ అక్కడి ధర్నాకు ప్రయత్నాలు చేస్తోంది. దానికి సంబంధించినటువంటి అంశంపైన క్లారిటీ వస్తుందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం దివంగత నేత ముఖేష్ గౌడ్, అదేవిధంగా మరొక నేతకు సంబంధించినటువంటి విగ్రహ ఏర్పాటు ఎక్కడ చేయబోతున్నాము అనేటువంటి అంశంపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఆశావాహులు. దాదాపు చాలా రోజుల నుంచి కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అధికారం దాదాపు 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 18 నెలలు 19 నెలలు కావస్తున్నటువంటి తరుణంలోనే ఇంకెప్పుడు తమకు పార్టీ పదవులు కట్టబెడతారనేటువంటి అంశంపైన చాలా వరకు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు పార్టీ పరంగా తీసుకొస్తున్నారు ఆయా ఆశావాహులు. వాటికి సంబంధించే వారం లోపు గుడ్ న్యూస్ చెప్పడానికి ఇప్పటికే పార్టీ పీసీసీ పూర్తి స్థాయిలో సమ్మతమైంది. వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని కూడా తీసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం పాదయాత్రలో ఏ రకమైనటువంటి విషయాలు క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లాలనేటువంటి అంశంపైన ఇప్పటికే దిశానిర్దేశం ఆయా ముఖ్య నేతలందరితో కూడా మీనాక్షి నటరాజన్ చేశారు. ఎట్ ద సేమ్ టైం పీసీసీ కూడా నిన్న భేటీ సమయంలో పూర్తి విషయాలు చెప్పినటువంటి పరిస్థితి. దాదాపు 6 ప్రాంతాల్లో బస చేయనున్నారు. 6 ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని అక్కడే బస చేసి అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రతకు సంబంధించి శ్రమదార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా ప్రజల నాడి ఏ రకంగా ఉంది, సంక్షేమ పథకాలు ఏ రకంగా అందుతున్నాయి, పార్టీ పరంగా కాంట్రిబ్యూషన్ ఏం జనాలు కోరుకోబోతున్నారు, ప్రభుత్వం నుంచి కాంట్రిబ్యూషన్ ప్రజలకు ఏ రకంగా అందుతుంది, గవర్నెన్స్ ఏ రకంగా అందుతుంది, స్థానిక సంస్థల ఎన్నికలపైన సంక్షేమ పథకాల ప్రభావం ఏ మేరకు ఉండనుంది అనేటువంటి అంశంపైన క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లాలని చెప్పి ఈ రకమైనటువంటి ఒక షెడ్యూల్ని ఖరారు చేశారు. ఆ షెడ్యూల్ అంతా కూడా పీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. భేటీ తర్వాత వారం రోజుల గడువు లోపే గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నారు. అదే అంశాన్ని కూడా ఆశావాహులు కూడా చెప్తున్నారు. ఎన్ని పోస్టులు వేయబోతున్నారనేటువంటి ఒక డైరెక్టర్లకు సంబంధించిందే ఒక లీగ్ బయటకు వచ్చింది. 240కి పైగా ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా ఇద్దరు చొప్పున 240 డైరెక్టర్ పోస్టులు, ప్రభుత్వ సంస్థలో డైరెక్టర్ పోస్టులు, సభ్యుల పోస్టులు ఇవ్వనున్నారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు చాలా వరకు కూడా కమిటీలకు సంబంధించి కూడా పెండింగ్లో
వస్తూ ఉంది. నియామకం అనేది ప్రక్రియ పెండింగ్లో వస్తూ ఉంది కాబట్టి వాటికి సంబంధించి కూడా త్వరలోనే క్లారిటీ రాబోతుందనేటువంటి అంశం పైన మాత్రం అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్నాయి. బై ఎలక్షన్స్ అక్కడక్కడ జరిగేటువంటి అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కావచ్చు, వాటికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళాయి, సంస్థాగత అదేవిధంగా పార్టీ బలోపేతానికి సంబంధించి ఇంకేం పార్టీ పరంగా తీసుకోవాలి, పార్టీ పరంగా ప్రభుత్వానికి కావాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంది, అట్ ది సేమ్ టైం ప్రభుత్వానికి పార్టీ నుంచి వెళ్ళేటువంటి కాంట్రిబ్యూషన్ ఏంది అనేటువంటి అంశాలపైన అన్ని అంశాలపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. సీఎంతో పూర్తి చేసేవాళ్ళు ఇప్పటివరకు నిన్న 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు ఏవైతే సమాచారం చెప్పారో ఆ సమాచారాన్ని అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆ తర్వాత పాదయాత్రకు సంబంధించినటువంటి అంశం పైన షెడ్యూల్ను ఎక్కడెక్కడ ఖరారు చేశామనేటువంటి అంశాలను సీఎం రేవంత్ రెడ్డికి చెప్పడము, ఈ రకంగా ఒక్కో పదవికి గాను ఒక్కో పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి పోస్టుకు గాను ఈ వ్యక్తులను ఈ క్రైటీరియా తీసుకొని సెలెక్ట్ చేశామనేటువంటి అంశంని పూర్తిస్థాయిలో పీసీసీ మహేష్ గౌడ్ అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి వివరించేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి ఢిల్లీకి వెళ్ళేటువంటి బీసీ నేతలు ఢిల్లీకి వెళ్ళేటువంటి టూర్కి సంబంధించి సీఎం భేటీ ముగిసిన తర్వాత క్లారిటీ వస్తుందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నారు. అదేవిధంగా పాదయాత్రకు సంబంధించి కూడా క్లారిటీ వస్తుందనేటువంటి అంశాన్ని అయితే పార్టీ వర్గాలు అయితే చెప్తున్నారు.